వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వన్ బై వన్ చూద్దాం. వీటిలో మనకి 2025లో రష్యా సరిహద్దుకు సమీపంలో నాటో యొక్క కొత్త నార్థరన్ ల్యాండ్ కమాండ్ను ఏ దేశం నిర్వహిస్తుంది? రీసెంట్గా ఒక కొత్త వింగ్ అనేది ఏర్పాటు చేశారండి నాటో వాళ్ళు. యాక్చువల్ నాటో అంటే మనకి తెలుసు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే రష్యాకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఒక కూటమిగా మనం చెప్పుకోవచ్చు. దానికి ఆధిపత్యంగా ఎవరుంటారంటే మనకి అమెరికా అనేది ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది. యూరోపియన్ దేశాలే కాకుండా అమెరికా దేశాలు, యూరోపియన్ దేశాలు, అనేక దేశాలు దీని సభ్యత్వం అనేది కలిగి ఉండడం అనేది జరిగింది. దీన్ని మనం నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అని అంటాం. సరే, ఇక్కడ మనకి నాటో గురించి కంపల్సరీ ప్రతి ఎగ్జామ్లో కూడా నాటోకు సంబంధించినటువంటి బిట్స్ ఏదో రూపంలో రావడం అనేది జరుగుతూనే ఉంది. సరే, ఇక్కడ మనకి ఈ యొక్క నాటోకు సంబంధించి 2025లో రష్యా సరిహద్దు సమీపంలో నాటో యొక్క కొత్త నార్థరన్ ల్యాండ్ కమాండ్ను ఏ దేశం నిర్వహిస్తుంది? కొత్త వింగ్ కూడా ఏర్పాటు చేశారు 2025 నుంచి. ఆ వింగ్ని ఎవరు మెయింటైన్ చేస్తారో, ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది ఆ వింగు? విచ్ కంట్రీ విల్ హోస్ట్ నాటోస్ న్యూ నార్థరన్ ల్యాండ్ కమాండ్ నియర్ ద రష్యన్ బార్డర్ ఇన్ 2025. దాన్ని చూసుకున్నట్లయితే మనకి 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. 1 ఇస్ ఫిన్లాండ్, 2 స్వీడన్, 3 నార్వే, 4వది డెన్మార్క్. ఈ 4 చూసుకున్నట్లయితే మనకి ఈ 4 ఆప్షన్లో ద రైట్ ఆప్షన్ ఈజ్ ఫిన్లాండ్ అనేది రైట్ ఆప్షన్. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఒక పాయింట్ ఏంటంటే, కొత్తగా రష్యా బార్డర్లో ఏర్పాటు చేస్తున్నటువంటి కొత్త విభాగము నార్థరన్ ల్యాండ్ కమాండ్ను దానికి నాయకత్వం ఎవరు వహిస్తున్నారంటే ఫిన్లాండ్ దేశం నాయకత్వం వహించడం అనేది జరుగుతుంది. ఆ డేటా గుర్తుంచుకున్నట్లయితే మనకి సరిపోతుంది. నెక్స్ట్ మీరు చూద్దాం. నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ 70వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? రీసెంట్గా ఇది కంప్లీట్ అవ్వడం జరిగింది. వేర్ వాజ్ ద 17th ఎడిషన్ ఆఫ్ ద నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ హెల్డ్? నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అనేది ఎక్కడ జరుగుతుంది? యాక్చువల్గా మనందరికీ కూడా తెలుసు, తెలియని వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే బోట్ రేస్ అనగానే మన భారతదేశంలో గుర్తుకొచ్చేటటువంటి ప్రాంతం ఏదంటే, రాష్ట్రం ఏదంటే కేరళ. ఇదంటే మనకి కేరళలో బోట్ రేస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క బోట్ రేస్ పేరేమి నెహ్రూ ట్రోఫీ అని చెప్పేసి అంటాం దాన్ని, నెహ్రూ ట్రోఫీ. ఇది 70 సంవత్సరాల నుంచి, 70 అంటే ఇది 17th ఎడిషన్, 70వ ఎడిషన్. ప్రతి సంవత్సరం కూడా దీన్ని నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడ చేస్తారు ఈ యొక్క బోట్ రేస్? మనందరూ కూడా చాలాసార్లు టీవీలో చూస్తుంటాం, చాలాసార్లు మన మొబైల్స్లో కూడా చూస్తుంటాం. ఈ బోట్ రేస్ కేరళలో చాలా ఫేమస్ బోట్ రేస్ ఇది. దీన్ని నెహ్రూ ట్రోఫీ అని చెప్పేసి అంటాం. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ మనకి అలప్పూజ, కైనకారి, కొచ్చి, కొల్లాం, ఇక్కడ మనకి 4 ప్రదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. ఏ ప్రాంతంలో జరుగుతుంది అని చెప్పేసి అంటే అలప్పూజ అనేటువంటి ప్రాంతంలో ఇది నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి కేరళలో జరిగేటువంటి ప్రతి సంవత్సరము ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఈ యొక్క బోట్ క్లబ్, దీనికి ఎక్కడ జరుగుతుంది అంటే అలప్పూజ అనేటువంటి ప్రాంతంలో ఇది జరుగుతుంది. ఇటీవల కాలంలో దానికి ఈ యొక్క 4 నిమిషాల 29 సెకండ్లలో 4:29.785 సెకండ్లో ఇటీవల కరిచల్ చుండన్ బోట్ అనేది ప్రథమ స్థానంలో నిలవడం అనేది జరిగింది. అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మన యొక్క ఈ కేరళని వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అంటాం, కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి కేరళలో ఇక్కడ మనకంటే కేరళ అని అందరికీ తెలుసు, కేరళలో ఏ ప్రాంతంలో ఈ యొక్క బోటు రేస్ అనేది జరుగుతుంది? రీసెంట్గా జరిగింది అలప్పూజ అనే ప్రాంతం గుర్తుంచుకోండి. నెక్స్ట్ మీరు చూద్దాం. ఇప్పుడు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా పిలువబడే నేషనల్ క్రికెట్ అకాడమీని బీసీసీఐ ఏ నగరంలో నిర్వహిస్తుంది? ఇక్కడ మనకి కొత్తగా ఒక విభాగం అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా పిలువబడే నేషనల్ క్రికెట్ అకాడమీ ఎన్సీఏ అని చెప్పేసి నేషనల్ క్రికెట్ అకాడమీని బీసీసీఐ ఏ నగరంలో నిర్వహిస్తుంది అంటే, బీసీసీఐకి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం అంతా కూడా చూసేదంటే నేషనల్ క్రికెట్ అకాడమీ. ఈ యొక్క నేషనల్ క్రికెట్ అకాడమీని ఇది ఎక్కడ నిర్వహిస్తుంది? ఇన్ విచ్ సిటీ డిడ్ ద బీసీసీఐ ఇనాగరేట్ ద నేషనల్ క్రికెట్ అకాడమీ?
నౌ నోన్ యాజ్ ద బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా పిలుస్తుందని మనం. అది ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఎక్కడ దాన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది. వీటిలో మనకు 4 ప్రాంతాలు ఇచ్చుకున్నాం. 1 ముంబై, 2 బెంగళూరు, 3 చెన్నై, 4వది హైదరాబాద్. మరలా చూస్తాం, 1 ముంబై, 2 బెంగళూరు, 3 చెన్నై, 4 హైదరాబాద్. ద రైట్ ఆన్సర్ ఇస్ బెంగళూరు. ద రైట్ ఆన్సర్ ఇస్ బెంగళూరు. ఏంటి బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నారు? బీసీసీఐ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా భావించే బీసీసీఐ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా భావించే నేషనల్ క్రికెట్ అకాడమీ అకాడమీని బెంగళూరులో ప్రారంభిస్తున్నారు. నేషనల్ క్రికెట్ అకాడమీని ఎక్కడ ప్రారంభిస్తున్నారు? బెంగళూరులో ప్రారంభిస్తున్నారు. ఇందులో 86 పిచ్చులు ఉంటాయి. ఇక్కడ మనకి అది పెద్ద అకాడమీ, అతి పెద్ద అకాడమీని ప్రారంభిస్తున్నారు. దాంట్లో క్రికెట్ ఆడేటువంటి పిచ్చులు 86 పిచ్చులు ఉంటాయి. అదేవిధంగా 45 వరకు అవుట్డోర్ నెట్లు 45 వరకు అవుట్డోర్ నెట్లు ఉంటాయి. అలాగే 8 ప్రీమియం ఇండోర్ పిచ్చులు ఉంటాయి. ప్రీమియం ఇండోర్ పిచ్చులు వచ్చేటప్పటికి 8 పిచ్చులు ఉండడం జరుగుతుంది. కాబట్టి అతి పెద్ద నేషనల్ క్రికెట్ అకాడమీ, భారతదేశంలో అతి పెద్ద నేషనల్ క్రికెట్ అకాడమీని ఎక్కడ ప్రారంభిస్తున్నారు అంటే బెంగళూరులో ప్రారంభించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ మైదానంలో అనేక రకాల క్రికెట్కి సంబంధించినటువంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ బెంగళూరు సెంటర్లో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. రాబోయే రోజుల్లో క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి, క్రికెట్ ఆడడానికి అది ఉత్తమమైనటువంటి స్థలంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఒక చిన్న నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి. ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి సిద్ధపడుతున్నారో, మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ 3rd బ్యాచ్ 3 బ్యాచెస్ దిగ్విజయంగా రన్ అవుతున్నాయి. 4th బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఈరోజే 4th బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. తప్పనిసరిగా మీలో ఎవరైనా సరే ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్ కనుక్కున్నట్లయితే, ప్రిపేర్ అవుతున్నట్లయితే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. తద్వారా మీరు తప్పనిసరిగా జాబ్ కూడా సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మనం ఏ విధమైన టైం టేబుల్ ఫాలో అవుతున్నామో ఇంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ 7 to 2 వరకు కూడా క్లాసెస్ ఉంటాయండి, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. 2 తర్వాత 2 to 3 1 అవర్ బ్రేక్ ఉంటుంది. 3 నుంచి స్టడీ అవర్స్ ఉంటాయి. మరలా 5 to 6 ఎగ్జామ్ ఉంటుంది, యూనిట్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే యూనిట్ వైజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత నైట్ 10 o'clock వరకు స్టడీ అవర్స్ ఉంటాయండి. ఇటువంటి సిస్టమేటిక్ టైం టేబుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఫాలో అవ్వట్లేదేమో అనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్ని మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక మనకి సిలబస్ విషయంగా వచ్చేటప్పటికి మీరు చేయవలసిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒక ఏపీఎస్టీని పక్కన పెట్టి మిగిలినటువంటి వాటిలో ఏపీఎస్టీ చదవండి. దానికి కరెంట్ యాడ్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. కానీ అదేవిధంగా మనకు పాలిటీ కానీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటికి తప్పనిసరిగా కరెంటు యాడ్ చేయడానికి, దట్ మీన్స్ కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిని గత 1 సంవత్సరం నుంచి జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి చదివినట్లయితేనే మనం సక్సెస్ అవుతాము. ఈ విషయాలన్నీ కూడా మన స్టాఫ్, మనకున్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా సిస్టమేటిక్గా రన్ చేస్తున్నాము ఇన్స్టిట్యూట్ని. చాలా సిస్టమేటిక్ క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి మీరు ఈ 4th బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. విద్యార్థుల పర్యటనల కోసం దర్శిని పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? ఇక్కడ మనకి విద్యార్థుల పర్యటనల కోసం దర్శిని పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ లాంచ్డ్ ద దర్శిని స్కీమ్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్ టూర్స్. ఇక్కడ మనకి టూర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో టూర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రత్యక్ష ప్రదర్శన చేయడం ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటారు. ఇక్కడ కూర్చొని తాజ్మహల్ అలా ఉంది, ఇలా ఉంది అది చెప్పే కంటే కూడా, మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసే కంటే కూడా కొంత పిక్చర్ చూపిస్తే వాళ్ళకి ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. అలా కాకుండా ప్రత్యక్ష పర్యటన అంటే డైరెక్ట్గా కనుక తాజ్మహల్ దగ్గర తీసుకెళ్ళి ఆ తాజ్మహల్ ఎలా కట్టారు, ఏం కట్టారు అక్కడ కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఇంకా బాగా వాళ్ళకి అర్థం అవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏముండాలంటే ప్రత్యక్ష పర్యవేక్షణ అనేది ఉండాలి. కాబట్టి విద్యార్థులకు ఏం చేయాలంటే పర్యటన, ఇక్కడ విద్యార్థులకి విద్యాభ్యాసంలో తప్పనిసరిగా ఏం కావాలంటే మన వారసత్వం కానీ, చారిత్రక ప్రదేశాల గురించి, మనకి సంస్కృతిని ఇవన్నింటిని కూడా తెలియచేయాలి అంటే తప్పనిసరిగా ఏంటంటే ఇక్కడ పర్యటనలు అనేవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ పర్యటనల కోసం ఇటీవల కాలంలో ఒక రాష్ట్రం ఏం చేసిందంటే దర్శిని అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. దర్శిని అనే పథకం ఏది? కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ.
దర్శిని అనే పథకాన్ని ప్రవేశపెట్టినది కర్ణాటక ఒక స్కీమ్. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ. ద రైట్ ఆన్సర్ ఇస్ తెలంగాణ. తెలంగాణ ఇటీవల కాలంలో దర్శిని అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2వ తరగతి నుండి యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరు కూడా పర్యటనలో మనం ఏదైనా ఒక గొప్ప సాంస్కృతిక ప్రదేశానికి వెళ్ళాలి, వారసత్వ ప్రదేశానికి వెళ్ళాలి, చారిత్రక ప్రదేశాలకు వెళ్ళాలి, ఎక్కడి నుంచి వస్తే మనకు డబ్బులు? కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తప్పనిసరిగా కొన్ని నామ్స్ ప్రకారం ఏం చేస్తుందంటే వాళ్ళకి పర్యటన ప్రాంతాలకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే మన దేశం యొక్క, మన ప్రాంతం యొక్క వారసత్వం అనేది వీళ్ళకి ప్రజలకి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి, 2వ తరగతి నుండి యూనివర్సిటీ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్కి క్లియర్గా అర్థమవటం అనేది జరుగుతుంది. సరే, దీంట్లో మనకి బిట్ ఏంటంటే మనం చదవలసింది అంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్, 2వ తరగతి నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు ఏం చేస్తున్నారు? దర్శిని పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారు? తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటి? ఇక్కడ మనకి విద్యార్థులందరినీ కూడా పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి గొప్ప సాంస్కృతిక వారసత్వ చారిత్రక ప్రదేశాలని చూపించడం. దానికి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 12.10 కోట్లు, 12,10,00,000 రూపాయలు దీనికి కేటాయించడం అనేది జరిగింది. కాబట్టి ఈ డేటా అంతా కూడా మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. మావో నాగా తెగ ప్రాథమికంగా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? మావో నాగా అనేటువంటి తెగ ప్రాథమికంగా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ద మావో నాగా ట్రైబ్ ప్రైమర్లీ లొకేటెడ్? ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి 4 ప్రాంతాలు మనం ఇవ్వడం జరిగింది. 1 అస్సాం, 2 మేఘాలయ, 3 అరుణాచల్ ప్రదేశ్, 4వది మణిపూర్గా మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ఈ 4 ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి ఈ యొక్క ట్రైబల్ మావో నాగా అనేది ప్రధానమైనటువంటి ట్రైబల్ ఎక్కడంటే ఇట్ ఈస్ ఇన్ మణిపూర్లో ఉన్నటువంటి వీళ్ళని కనిపించినటువంటి వీళ్ళే. ఈ యొక్క తెగ మణిపూర్లో ప్రధానంగా కనిపించేటువంటి తెగ మనం చెప్పుకోవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం 97,195 మంది జనాభా ఈ యొక్క ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మావో తెగ అని వారు నివసించడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఇటీవల కాలంలో వీళ్ళ వార్తల్లోకి రావడం అనేది జరిగింది. ఈ యొక్క తెగ అనేది ప్రత్యేకమైనటువంటి తెగ. దీన్ని ఇటీవల కాలంలో గుర్తించడం అనేది జరిగింది. కాబట్టి మావో నాగా తెగ ఏ ప్రాంతంలో ఉందంటే మణిపూర్లో కూడా మణిపూర్ ఉత్తర ప్రాంతంలో, అదేవిధంగా అక్కడ మనకి నాగాలాండ్కి దక్షిణ ప్రాంతంలో, మణిపూర్కి ఉత్తర ప్రాంతంలో ఎక్కువ జనాభా మాత్రం ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అంటే మణిపూర్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క జనాభా ఎంత అంటే 97,195 మంది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ డేటా అంతా కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి వాళ్ళు ఎక్కువగా కొండ శిఖరాల మీద, కొండ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అంచుల మీద, వాటి మీద అక్కడ కొండల మీద ఎక్కువగా నివసించడం అనేది జరుగుతుంది. వీళ్ళు బాగా వెనుకబడినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి తెగ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇటీవల కాలంలో వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలు కల్పించడం వల్ల వాళ్ళు కొంచెం వాళ్ళు ఏమంటే అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే చూద్దామండి. అజంతా గుహలను సందర్శించే పర్యాటకుల కోసం ఏ రాష్ట్రం ఎలక్ట్రిక్ బస్ సర్వీసును ఇటీవల కాలంలో ప్రారంభించింది? విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ అన్ ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ ఫర్ టూరిస్ట్ విజిటింగ్ ద అజంతా కేవ్స్? రాజస్థాన్, కేరళ, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇంకా అజంతా కేవ్స్ అంటే కూడా మనందరికీ కూడా తెలుసు. దాని ప్రకారం అయినా సరే మీరు కొంత ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అజంతా, ఎల్లోరా కేవ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి ఏంటి? అవి ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే వారసత్వ ప్రదేశం, ఇప్పుడు కాదండి, ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో అజంతా, ఎల్లోరా కేవ్స్ అనేవి ఎప్పటి నుంచో మన భారతదేశానికి ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి సాంస్కృతిక ప్రదేశాలుగా మనం చెప్పుకుంటాం. వాటికి వెళ్ళడానికి ఇటీవల కాలంలో ఒక కాలుష్యరహితమైనటువంటి ఒకటో రెండో కాదు అనేకమైనటువంటి బస్సుల్ని ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్తున్నారు అంటే తప్పనిసరిగా ఎటువంటి డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాహనాలు వాడకూడదు. ఖచ్చితంగా కాలుష్యరహితమైనటువంటి ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కాలుష్యం వల్ల అజంతా, ఎల్లోరా కేవ్స్ అనేవి పాడైపోవడం జరుగుతుంది. కాబట్టి అవి ప్రవేశపెట్టేటువంటి రాష్ట్రం ఏది అనేది ఇక్కడ మనకి ప్రశ్న ఇవ్వడం అనేది జరుగుతుంది. చూసే ఉంటే ఇక్కడ మనకి అజంతా కేవ్స్. కాబట్టి వీటికి కామెంట్ రూపంలో దీని యొక్క ఆన్సర్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు అజంతా అనగానే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రతి బిట్టు కూడా మీరు నోట్స్ రూపంలో తప్పనిసరిగా రాయండి.
అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి తప్పనిసరిగా కాల్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.